హలో అందరికీ. సో నేనేం చెప్తున్నానంటే మా పాప పడుకునే లోపు నేను ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్తున్నా. పడుకుంది చూస్తున్నారు కదా, మంచిగా బట్టలు ఆరేయాలి, బోల్ తోమాలి, ఈ వంట చేసుకోవాలి, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంత వర్క్ ఉంది, అవుతుందా లేదా చూద్దాం అని చెప్పేసి ఇక మెల్లిగా చేసుకుంటా అండి. ఇంత సౌండ్ రాకుండా, చిన్న సౌండ్ వచ్చినా లేచిపోతుంది. సో లేచిపోతే నాకైతే వర్క్ చేసుకోనియదు, ఏడుస్తుంది, ఎత్తుకొనే ఉండమంటుంది. కాకపోతే చిన్న పాప కదా అట్లనే ఉంటుంది. పెద్ద పాప కూడా ఇట్లనే ఉండే, తర్వాత చేంజ్ అయింది. ఇప్పుడు చిన్న ఆమె కూడా అట్లనే ఉంది, సేమ్ ఏడుస్తూనే ఉంటుంది, వర్క్ చేసుకొనియారు. సో ఈ బట్టలు ఆరేసిన స్టాండ్ ఉంది కదా, అది క్లిప్స్ అదైతే నాకు బాగా యూజ్ అయింది. చిన్నపిల్లలు ప్రతి తల్లికి అది చిన్న చిన్నవి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో తీసుకోండి, మంచి యూజ్ అవుతుంది. నాకైతే చాలా ఇయర్స్ అవుతుంది అది ఉంది, బాగా యూజ్ అయింది. బట్టలన్నీ ఆరేసిన, మధ్యలో వెళ్ళి చూసినా లేచిందా లేవలేదు. సో ఒకవైపు రైస్ ఒకవైపు పప్పు పెట్టిన, అది కూడా కలిపేసి వచ్చేసిన. అట్లుంటుంది, అటు చేసుకోవాలి ఇటు చేసుకోవాలి, టూ సైడ్స్ చేసుకునేసరికి ఎంత టెన్షన్, ఏదో స్ట్రెస్, ఏదో అయిపోతుంది కావచ్చు. టైం తొందర చేసుకోవాలి అని అనిపిస్తుంది నాకైతే. వర్క్ అయిపోతే ఎంతసేపు కూర్చున్నా, ఎంత హాయిగా ఉన్నా ఏం కాదు. కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్కలాగా అవుతుంది అనమాట. రోజు ఒకలానే ఉండదు నా డైలీ రొటీన్, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. నైటే తోమేసుకుంటా, ఒక్కొక్కసారి మార్నింగ్ చూసినా కదా నీట్గా ఆరేసిన. ఇక్కడ ప్లేస్ సరిపోతే కొంచెం ముందు కానీ అక్కడ గేట్ కాడ ఉంటుంది ఇంకొకటి, అక్కడ కూడా వేసిన. సో ఇక్కడ అన్ని పిల్లలే సరిపోయినాయి. సో ఎప్పుడు ఇట్లనే వేసుకుంటా, ఎండకు నుంచి ఆరితే పిల్లల బట్టలు ఫ్రెష్ హాయిగా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, పప్పు అయితే మంచిగా మసిలిపోయింది, తాలింపు పెట్టుకోవాలి. ఇదేమో కాకరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి పోపు వేసేసిన. సో తాలింపు కోసం నేను ఆలోపు అన్నీ రెడీ చేసుకుందాం అని చెప్పేసి ఒక గిన్నె తీసుకొని అందులో అన్నీ వేసేసుకున్నా కావాల్సినవి. సో పప్పు తాలింపుకు రెడీ అయింది. అయిపోయాక మంచిగా వంట అయిపోయాక బౌల్ తోమేసి గ్యాస్ కాడ అంతా క్లీన్ చేసేసుకున్నా. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ఎప్పుడైనా ఇంతే వంట చేసుకున్నాక అంతా క్లీన్ చేసుకున్నా. నచ్చితే లైక్